జలాలపై తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాని కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా వేదికగా ఉద్యమం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ప్రజలు హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం సభా వేదిక నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నీటి హక్కుల కొరకు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంగా చేసుకొని తెలంగాణలోని ఒకసారిగాను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ బహిరంగ సభ పెట్టనుంది. దీనికి సంబంధించి కృష్ణానదిపై ఉన్నటువంటి నీటి వాటాకు సంబంధించినట్టు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి జలవనరులకు అప్పచెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిందనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సంబంధించిన ఉద్దేశంతో నల్గొండ జిల్లా కేంద్రంగాను ప్రధానంగా చూసినట్లయితే మహబూబ్ నగర్, నల్గొండ సంబంధించినటువంటి రంగారెడ్డి సంబంధించినటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలను ఇప్పటికే రైతులను సమీకరించి పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాల వాటా ఉందో దానికి సంబంధించి ప్రజలకు కానీ సంబంధించిన తాగునీరు, సాగునీరు రావడానికి ప్రధానమైనటువంటి కృష్ణా బ్యారేజ్ నుంచి రావాల్సినటువంటి వాటర్కు సంబంధించి దీనికి కేంద్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పాలక వర్గాలు ఒకసారిగాను కేంద్ర ప్రభుత్వానికి దావొస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీసి పూర్తి స్థాయిలోని మనోభావానికి పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే పరిస్థితిలో ఉందని చెప్పారు. అయితే గతంలోని ఏదైతే కృష్ణా సంబంధించినటువంటి బ్యారేజ్లోని సాగర్ అయితే నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి నీటి వాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదము 2014-15లోనే జరిగిందనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ 2014-15 అంటే ముందు కానీ సంబంధించినటువంటి జరిగిన కమిటీ సమావేశాలు కృష్ణా రిజర్వ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాలలోని పూర్తి స్థాయిలోని ప్రభుత్వం గతంలోనే ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోస్తున్నారు, ఇది అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొకసారి నీటి రాజకీయ రగడ అని కూడా చెప్పవచ్చు. పూర్తిగాను పలుమార్లు అనేక తెలంగాణ ఉద్యమాలు జరిగినా కూడా నీటి కొరకే జరిగిందనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే 2014-15లో ఒప్పందమే ఇప్పుడు అమల్లోకి వచ్చిందనేది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక రాజకీయ వేదికగా చేసుకొని పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రజలని తప్పుదోవ పట్టిస్తుంది అనేది స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులైతేనేమి సంబంధించినటువంటి ప్రభుత్వాల ఇప్పటికే సంబంధించినటువంటి సీఎం గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. అసెంబ్లీ కూడా పూర్తి స్థాయిలోని ఇక్కడ జల వివాదానికి సంబంధించిన ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాము. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వానికి దావొస్తాయి ఒప్పందాలు చేసుకున్నాయి కాబట్టి ఈ సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగానే జరిగిన ఒప్పందాల్లో భాగంగానే కేంద్ర సంబంధించినటువంటి బోర్డు, రిజర్వ్ బోర్డు సంబంధించినటువంటి నీటి ఒప్పందాలు జరిగినాయి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంగా మరోసారి నీటి రగడ జరగనుంది. ఇది రాజకీయాలకు పార్టీలకు వేదిక కూడా కానుందనేది కూడా చెప్పవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు జరిగేటువంటి ఈ సభ ఇది రాజకీయానికి సంబంధించి అయితేనేమి ఇప్పుడు జరిగినటువంటి పూర్తి స్థాయిలోని ఒక ప్రాంతాల వారిగాను ఒక వివాదాలకి తావుదీస్తుందని కూడా చెప్పవచ్చు. కానీ రాజకీయ వేదికగానే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రైమ్9 న్యూస్.